గాంధీ హాస్పిటల్ వద్ద అయితే మనం ఉన్నాం. మందేశ్రీ గారి మృతి చాలామందికి తీరని లోటు. ప్రస్తుతం మనతో పాటు సాయి చంద్ రజనీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం ఒకసారి. మేడం చెప్పండి, చివరిగా ఆయన గురించి ఏం చెప్తారు? ఒకటండి, అందశ్రీ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ సాహితీ శిఖరం ఆ ప్రస్థానంలో అందశ్రీ గారి మాటలు ఆయన గలం అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైన పాటలండి. అంటే మనుషులను మేల్కొల్పే పాటలు కావచ్చు, రాష్ట్ర గీతాలు కావచ్చు, ఈవెన్ మనుషుల మనస్తత్వం ఎట్లుండాలి, ప్రకృతిలో నదుల పాత్ర ఏంటి, చెట్టు నుంచి దేవత ఎలా పుట్టింది, ఇటువంటి అద్భుతమైన పాటలు రాసి ఎంతో చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక వేదికల్ని పంచుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే ఎలా సాగింది, ఎలా ప్రస్థానం అనేది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక రకంగా నేను అది చెప్తే, ఎందుకంటే నాకే ఒకరి ధైర్యం ఇచ్చే పరిస్థితుల్లో కూడా నేను ఉన్నాను. నేను అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. కాబట్టి ఎంతమంది ఉన్నా ఏమున్నా సరే వాళ్ళ పాటలను ప్రజలు గుర్తుపెట్టుకొని పాట చిరకాలం ఉంటుంది. కాబట్టి ఆ మనిషి ఉన్నట్టే బతికున్నట్టే అని మాట్లాడినప్పటికీ కూడా ఆ మనిషి లేని లోటు కుటుంబానికి చాలా పెద్ద ఎత్తున తెలుస్తుంది. కాబట్టి ఆ కుటుంబానికి అందరూ ధైర్యం ఇవ్వాలి, సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందశ్రీ గారుగానే కాదండి, కళాకారులు చాలా గొప్పగా బతకాలి. ఎందుకంటే సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి వాళ్ళ గలం సమాజానికి ఉపయోగపడేవి. కాబట్టి వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని కోరుకుంటాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో అన్నీ మన చేతులు ఉండవు కదా, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి చాలా బాధాకరంగా ఉందండి. అంటే సాయి చంద్ గారు కూడా ఒక మంచి సింగర్. అంటే చివరిగా సాయి చంద్ గారితో కలిసి ఏదైనా పాట పాడడం జరిగిందా, లేదంటే చివరిగా మీతో కానీ ఏదైనా చెప్పడం జరిగిందా ఏంటి? అట్లేం లేదండి. కొన్ని నెలల కింద అంటే సాయి మరణం అంటే ఇన్సిడెంట్ తర్వాత ఒక సందర్భంలో కలిసినప్పుడు మాత్రం చూస్తే చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నా వల్ల అంటే నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సాయి చాలా అద్భుతంగా పాడుతుండే, గాత్రం చాలా గొప్పగా ఉంటుండే, చిన్న వయసు, నా కొడుకులా అంటాడు, ఇలా మాట్లాడడం జరిగింది. ఇంకా ఉద్యమ సందర్భంలో అంటే అనేక సందర్భాల్లో నేను కలవడము, మాకు పర్సనల్గా ఫ్యామిలీతో కూడా అటాచ్మెంట్ ఉండడం ఉంది. అంటే చివరిగా ఆయన గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఆయనకి పద్మశ్రీ, విభూషణ్ ఇట్లాంటి అవార్డులు కూడా రాయాలని చెప్పి చాలామంది ట్వీట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు. దాని గురించి ఏం చెప్తారు? ఇందాకే చెప్పాను కదండి, కళాకారులకి సమాజంలో వాళ్ళ పాటలను బతికేయడమే కాకుండా వాళ్ళ స్థానాన్ని కూడా బతికించాల్సిన బాధ్యత ప్రజలదే. కాబట్టి వాళ్ళకి ఎటువంటివి ఎన్ని అవార్డులు ఇచ్చినా ఏం చేసినా తక్కువే. వాళ్ళ జీవితాలు కుటుంబాల కంటే సమాజంతో మిళితమై ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏవి దక్కాలో, ఏ రకమైన గౌరవం దక్కాలో అవి దక్కాలి. అది ప్రతి ఒక్క కళాకారుడికి దక్కాలి. ప్రస్తుతం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే మనం ఉన్నాం. మందేశ్రీ మృతి అందరికీ తీరని లోటు. ప్రస్తుతం ఆయన గురించి చివరి మాటలు ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అందశ్రీ గారు ఎలాంటి వారు? అంటే చాలా పెద్ద పెద్ద పాటలు తెలంగాణకు సంబంధించి చాలా మంచి పాటలు కూడా అందించారు అతను. ఆయన గురించి ఏం చెప్తారు సార్? అందశ్రీ గారి ఒక మరణం అనేది మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. అసలు అందశ్రీ గారు వాళ్ళ యొక్క గేయాలతోటి, వాళ్ళ యొక్క రచనతోటి అందరి ఆలోచించే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా అతని రచనలు ఉండేవి. ఎప్పుడు కూడా మన దేశం యొక్క సంస్కృతి ఏ విధంగా ఉండాలి, మన రచనలు ఏ విధంగా ఉండాలి, కవి అంటే ఏ విధంగా ఉండాలో అందశ్రీ గారిని చూస్తే అర్థమైపోతుంది. ఎట్లాంటి స్వార్థాలకు పోకుండా, ఎట్లాంటి డబ్బాష కానీ పోకుండా కేవలం ఈ యొక్క సమాజం కోసం మాత్రం ఆలోచించే వ్యక్తి అందశ్రీ గారు. వారి యొక్క రచన వల్ల చాలామంది ప్రభావితం అయ్యారు. ప్రపంచ యాత్రికుడు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాలు కూడా అతను తిరిగి మన యొక్క రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి అందశ్రీ గారు. అట్లాంటి వ్యక్తి మరణించడం అనేది తెలంగాణకి కాదు యావత్ ప్రపంచం కూడా ఒక తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఉన్నాం. అతని యొక్క రచనలతోటి చాలామంది ఉపయోగంలో రావాలంటే గవర్నమెంట్ తప్పకుండా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలంటే వెంటనే ఒక పెద్ద లైబ్రరీని నిర్మించేసి అతని నవలలు మొత్తం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు, అతని రచనలు కూడా దాని స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అందశ్రీ గారు నా సొంత మద్దూరు మండలం రేపర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడము, మాకు అత్యంత దగ్గర వ్యక్తి కావడము మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే మీరు ఎప్పుడన్నా కలవడం జరిగిందా? అంటే మీకు ఆయనకి సన్నిహితం అంటే ఎలా ఉండేది? తను రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు, పొద్దున సాయంత్రం రోజు వాకింగ్ వస్తుంది. రెగ్యులర్గా మేము వాకింగ్లో బాగా నడుస్తుండేది. అడవిలో ఉస్మానియా యూనివర్సిటీ అడవిలో ఏదైతే ఉందో ఆ అడవిలో మొత్తం రోజు ఫుల్ ఒక్కడే వస్తాడు. మంచిగా చక్కెర కొట్టుకుంటూ మొత్తం తిరుగుకుంటా ప్రతి విషయాల మీద అవగాహన ఉంటుంది. ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకుంటా చాలాసార్లు మేము కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అందువల్ల కొంచెం ఎక్కువ బాధ అనిపిస్తుంది మాకు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి గొర్రెలు
గొర్రెలు బర్రెలు ఇవన్నీ మేపుకుంటూ చిన్నప్పటి నుంచి కష్టం చూసిన వ్యక్తి ఇంత ఈ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక నిదర్శనం అందరికీ ఆయన అంటే. సో దీని గురించి ఏం చెప్తాను? తను కష్టపడ్డ జీవి కాబట్టి ఈ జనాల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి. అంటే ఏ విధంగా ఉండాలి మనిషి అసలు మనిషి అంటే మనిషిలాగా ఉండాలి తప్ప ఏదో వేరే ఆశకు పోయి ఇంకో రకంగా ఉండడం కరెక్ట్ కాదు, మన జీవనం మీద కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి పాటుపడే వ్యక్తి అందశ్రీ గారు. కాబట్టి ఆయనకి పద్మశ్రీ కానీ ఇట్లాంటి బిరుదులు ఇవ్వాలని కూడా చాలామంది కోరుతా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఆయన అర్హుడు. ఆయన ఎట్లాంటి అవార్డు ఇవ్వడానికైనా ఆయన తీసుకునే అర్హుడు. ఎందుకంటే నిస్వార్థంగా ఎట్లాంటి లాస్ట్ 10 ఏళ్లలో కూడా ఏనాడు తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అతని యొక్క రాసిన గేయం అయితే ఉందో ఈరోజు తెలంగాణ గేయం అయింది. అంటే అందశ్రీ గారి యొక్క కళ అట్లాంటిది. అంటే కేసీఆర్ పట్టించుకోలేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా సన్మానం చేయడం జరిగింది కదా, అంటే ఇప్పుడు ముందు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చిన తర్వాత చేసిండు వాస్తవం అది. కానీ ఇప్పుడు కూడా ఇతని అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో జరుపుతున్నారు, చాలా సంతోషం. కానీ ఇతని పేరు మీద ఒక మంచి లైబ్రరీ నిర్మించాలి. మొత్తం దేశం మొత్తం గుర్తు ఉంచుకునేలా ఈ కవి యొక్క రచనలు అందరికీ అందుబాటులో తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.